నమస్తే ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఓ రేంజ్లో ఇమేజ్ ఉంది. పైగా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కూడా అత్యంత సన్నిహితుడు. అయితే గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశాఖ భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు 1,194 కోట్ల టెండర్ దక్కించుకున్నారు. ఈ టెండర్ సొంతం చేసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్కు ఏపీఈపీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. టెండర్ దక్కించుకుని ఏడాది గడుస్తున్నా పనులు మొదలుపెట్టకపోవడంపై ప్రశ్నించింది. నెలలో పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏడాది కిందట జగన్ ప్రభుత్వం హయాంలో భూగర్భ విద్యుత్ లైన్ల కాంట్రాక్ట్ దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్ ఇప్పటి వరకు పనులు మొదలుపెట్టలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి వరకు పలుసార్లు డిస్కం నుండి నోటీసులు పంపుతూనే ఉన్న కాంట్రాక్టర్ సంస్థ పనులు మొదలుపెట్టలేదని, వెంటనే పనులు మొదలుపెట్టకపోతే సంస్థపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. విద్యుత్ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం ఆర్డీఎస్ఎస్లో భాగంగా ప్రతిపాదించిన పనులను నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోతే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ నిలిచిపోతుందని నోటీసుల్లో ఏపీఈపీడీసీఎల్ హెచ్చరించినట్టు తెలుస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో కీలక శాఖతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నోటీసులు చర్చకు దారితీశాయి. ఏపీ తెలంగాణ సీఎంల మధ్య ఉన్న రిలేషన్ నేపథ్యంలో పొంగులేటి సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది చూడాలి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.